హలో ఫ్రెండ్స్, ఈరోజు బగారా రైస్ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా దానికోసం కడిగి సిద్ధంగా ఉంచుకున్న మటన్ని కుక్కర్లో వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం నూనె కూడా వేసుకొని మటన్ని బాగా ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు అందులో పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలాలో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, కొంచెం మరాఠీ మొగ్గ వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ ఉడికేలోపు కర్రీకి కావాల్సిన గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాలు కూడా అందులో వేసుకొని ఒక 30% డ్రై అయ్యే వరకు స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి కూడా అందులో వేసుకొని అది గోల్డ్ కలర్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. అలా రోస్ట్ చేసుకున్న దాంట్లో కొన్ని కర్రీ లీవ్స్ కూడా, కరివేపాకు కూడా అందులో వేసుకొని ఇంకొక నిమిషం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మటన్ ఉడికేలోపు బగారా రైస్ తయారు చేసుకుందాం. బగారా రైస్ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్లో నూనె వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకొని వేడి చేసుకోవాలి. అలా వేడైన దాంట్లో కొంచెం హోల్ గరం మసాలా వేసుకొని హోల్ గరం మసాలా ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత అందులో బగారా ఆకు కూడా వేసుకొని ఒక 30 seconds కుక్ చేసుకోవాలి. మసాలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి సిద్ధంగా ఉంచుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న దాంట్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి బఠానీలు వేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. బఠానీ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని కుక్ చేసుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక 2 minutes కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత అందులో బగారా రైస్ కుక్ చేసుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు కూడా అందులో వేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి ఒక 5 minutes. అలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ముందుగా కడిగి సిద్ధంగా ఉంచుకున్నటువంటి రైస్ని కూడా వేసుకొని దాన్ని ఒక 5 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని రైస్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో 5 minutes కుక్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో ఒక 10 minutes మూత పెట్టుకొని రైస్ కుక్ చేసుకున్నట్టయితే బాగా పొడి పొడిగా రైస్ అనేది కుక్ అవుతుంది. మన బగారా రైస్ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. దాన్ని ఇప్పుడు చూడండి, బగారా రైస్ ఎలా పొడి పొడిగా కనిపిస్తుందో. బగారా రైస్ అనేది రెడీ అయింది. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో నూనె పోసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో పుదీనా, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పసుపు వేసుకొని దాన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ కూడా, కారపొడి కూడా అందులో వేసుకొని ఆయిల్లో కుక్ చేసుకోవాలి. మసాలా అలా కుక్ చేసుకున్న తర్వాత మసాలా అనేది మాడిపోకుండా కొంచెం నీళ్లు పోసుకొని దాన్ని కుక్ చేసుకోవాలి. నీళ్లు పోసుకున్నట్లయితే మసాలా మాడిపోదు. అలా కుక్ అయినటువంటి మసాలాలో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. టొమాటో అలాగే మసాలా కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు కూడా అందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి మటన్లో నుంచి పీసెస్ అలాగే దాని సూప్ని సపరేట్ చేసుకొని మనం కుక్ చేసుకున్నటువంటి మసాలా మిక్చర్లో ఉడికించిన మటన్ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మటన్ ముక్కలని మసాలాలో బాగా కుక్ చేసుకోవాలి ఒక 5 minutes. దాని ఫ్లేవర్ బాగా మసాలా పీసెస్లోకి వెళ్ళే వరకు. అలాగే మనకు గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకోవాలి. వాటర్ ఉడికించుకునేటప్పుడు పక్కన పెట్టుకున్నటువంటి నీళ్ళని ఇందులో పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మన టేస్టీ మటన్ కర్రీ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. దాంట్లో
కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకొని కలుపుకుంటే టేస్టీ ఈజీ మటన్ కర్రీ రెడీ. If you like my video, press the like button and share with your family and friends. Don't forget to subscribe if you're watching first time my YouTube channel Crazy Cuisine. Activate the bell icon for more updates.